తెలంగాణ గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన అన్ని విషయాలను పునరుక్తిగా మళ్ళీ తడవటం కానీ చెప్పిన విషయాలను చెప్పడం కాదు, కానీ ఈ సభ ద్వారా కొన్ని విషయాలను, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను, ప్రజాస్వామ్యం అంటేనే, ప్రజాస్వామ్యానికి నెహ్రూ ప్రపంచంలోని గొప్ప దార్శనికుడు. కాంగ్రెస్ పార్టీ అయినా జయపాల్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో అంత గొప్ప మేధావి వ్యక్తిత్వం పార్లమెంటరీలను. ఇక్కడ కూడా అసెంబ్లీలో కూడా మన అలాంటి వాతావరణం ఉండేది. ప్రభుత్వం గవర్నర్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తరపున రాసిచ్చే ఉపన్యాసాలు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ గత ప్రభుత్వంలోని మంచి పనులను మాట వరుసకైనా తడమని ఒక పద్ధతి అవుతుందో అది ఏ రకంగా ప్రజాస్వామ్య సాంప్రదాయం కాదది. ఎందుకంటే కొనసాగింపంతా రైతు భరోసా, రైతు బంధు బదులు రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, ఇంకా అది పథకాలు అన్నట్లే ఉన్నాయి. కానీ అక్కడ ఏమీ జరగనట్టుగా ఈ 14 ఏళ్లలో మొత్తం ఇప్పుడు జరిగే ప్రభుత్వం చెప్పాలి కూడా. ఏ ప్రభుత్వం అయినా తాము ఏమి చేయదలుచుకున్నో చెప్పడంలో చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పేది కనపడుతుంది. ఒకటి, వ్యక్తిగతంగా చాలా నాకు మా జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది వ్యక్తిగతంగా, రాజకీయాలకు అతీతంగా, సాహిత్య రంగం నుంచి వచ్చినందుకు ఒక చిన్న వయసులో ముఖ్యమంత్రి అవ్వడం నేను రేవంత్ గారిని చాలా అభినందిస్తున్నా. అది వేరు గొప్ప విషయం. తర్వాత తను కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కనుక అవన్నీ మనం మాట్లాడాం. తర్వాత కేసీఆర్ గారికి తెలంగాణ రావటంలో కేసీఆర్ గారి యొక్క గొప్పతనం, పోరాట పటిమ, విశిష్ట మనస్థితి అని బాల్జాకు ఒక పాశ్చాత్య రచయిత ఒక మాట చెప్తాడు. అమరవీరుల త్యాగాలు, ప్రజలు, సమాజంలో ఉన్న అలజడులే కాకుండా నాయకత్వంలో ఉన్న విశిష్ట మనుషుల యొక్క, విశిష్ట నేతల యొక్క మనస్థితి సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి విశిష్ట మనస్థితి ఉన్న వాళ్ళు ఒకరు కేసీఆర్ గారు, మరొకరు సోనియా గాంధీ గారు. మిగతా కాంగ్రెస్ పార్టీ అంత వేరు. ఇప్పటికి 2 సార్లు ప్రధానమంత్రి పదవి వస్తే కూడా వద్దున్న సోనియా గాంధీ. గుర్తించే దగ్గర మన వాళ్ళు కూడా సోనియా అని ఎక్కడైనా మాట్లాడితే మనకు డ్యామేజ్. అట్లనే రేపు వీళ్ళు కేసీఆర్ గారిని ప్రజలంతా మనసుల్లో ఆయన ప్రతిష్ఠితమైన ఉద్యమ నేతగా, తెలంగాణ జాతిపితగా ఆయనను మాట్లాడితే ఈ సమాజం హర్షించదు. అదే సందర్భంలో అత్యుత్సాహంగా ఇప్పుడు చెప్పాలి, ఈ సందర్భంగా చెప్పకపోతే అప్పుడైనా చెప్పాల్సి ఉండే, చెప్పే దగ్గర చెప్పినాం. ఈ సందర్భం కొద్దిగా అన్యాపది అంటే వేరే పోక అది ఆ సమయం పరిధిలోనే ఒక మాట ఏంటంటే, దానికి సరి అయిన సమన్వయం కాదు, కానీ బాలకాసుమను కడియం శ్రీ 2 రోజులు నాకు చెప్పినాను. ఈ రైతు బంధు అనేది భూస్వాములకు ఇస్తే ప్రజలు ఒప్పుకోరేమో, ఒక సామాజిక న్యాయ పెద్ద ఆయన చెప్పినాడు కేసీఆర్. చెప్తే ఆ సభలో రికార్డెడ్ ఉంది. ఇంకా అంటే రైతులు అంతా 50 ఎకరాలు కూడా తెలంగాణలో చాలా దరిద్రం. 6 అరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరకట్టెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలం. పేడ ఎరువు లేక భూమి సారం పోయి నేను రాసిన తేమగలిగిన నెల గోడాడింది అని చెప్పి సీమ కంపులు మనిషి. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నది. మొదటి 5 ఏళ్ళు ఇవ్వటం ఒకటైతే, దాంతోపాటుగా సినిమా యాక్టర్లకు, సినిమా హీరోలకు, సంపన్న భూస్వాములకు, రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్లకు, ఐపీఎస్ వాళ్లకు, ఐఏఎస్ వాళ్లకు 2వ తరంలో ఇవ్వటం అనేది అది తప్పని నేను చెప్పినా. ఇప్పుడు కూడా దాన్ని ఈ ప్రభుత్వంలో కూడా 2000 బదులు 10,000 పెంచినారు, కానీ పెంచితే అట్లా ఇవ్వటం అనేది అది దాని వివరణ లేదు. రైతు భరోసా ఇస్తున్నాం అంటే నిజంగా ఇస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం కానీ ప్రపంచంలో ప్రభుత్వాల పని ఏంటంటే అట్టడుగున్న ప్రజలకు పొలాలు అందాలి తప్ప, సంపన్నులు ఒక దశలో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వటం రాజ్యాంగ లక్ష్యాలవే. మన ఆదర్శిక సూత్రాల్లో అది ఉండాలి తప్ప సంపన్నులకు చేయడం అనేది గొప్ప పని ఏం కాదు. కనుక దాని పట్ల, రైతు భరోసా పట్ల వీళ్ళ కార్యక్రమం ఏందో క్లియర్గా వాళ్ళొకటి. ఎందుకంటే మీరు అంటే నేను మన సభ్యునే ఉండి మాట అంటే విపరీతంగా ప్రజలకు ఎంత ఇచ్చారో తెలియదు, కానీ వాళ్ళకి ఎంత అంటే అన్నాక మా మిత్రులతో అడిగితే 5 ఎకరాలు ఉన్న వాళ్ళంతా 10 ఎకరాలు చిన్నగా. ఒక కుటుంబంలో మా దగ్గర నాకే 10 ఎకరాలు, నా కొడుకు పేరు 5 ఎకరాలు, నా బిడ్డ పేరు 13 ఎకరాలు ఉంది, 3 ముగ్గురు చిన్నకారు రైతులమే. 10 ఎకరాలు దాటిన వస్తాయి. నా ఫ్రెండ్ నాగే అన్నాడు, ఇది నిజాయితీ చెప్తున్నా, ఉద్యోగి, ఒక ఆఫీసర్ నా ఫ్రెండు, 28 ఎకరాలకు పొలం రైతు బంధు వస్తుంది. ఆయన అన్నాడు, సుధాగా అన్న తీసుకోవాలంటే బాధ అనిపిస్తే తీసుకోకపోతే మంది తీసుకుంటాను నేను. తర్వాత మా దగ్గర 200 ఎకరాల భూస్వామి పేరు చెప్పాను, నా శివారు నా పొలం పక్కనే. కుటుంబంలో అందరు ఎకరా 20 ఎకరాల వాళ్లకు 200 ఎకరాలకు వస్తుంది. నిజంగానే ఈ రైతు బంధు అనేది అట్లా జరగకుండా ఆడుతుండే. ఆ సలహా ఇచ్చిన అది కేసీఆర్ గారు ఒక తాత్వికుడు, ఒక జ్ఞాన శిఖరం, ఒక ఉద్యమ స్వభావం. కానీ పేర్లు ఇక్కడ ప్రస్తావించే అనుబంధం టీచర్లను ట్రాన్స్ఫర్ చేసే జీవోలు ఇచ్చిన మహామహా అధికారులు ఎవరైతుండ్రో ఈ ప్రభుత్వాన్ని చాలా బ్లేమ్ చేసినారు.
ఉపాధ్యాయుల పట్ల. ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులు రైతు బందే కాదు, భగీరథ నీళ్ళే కాదు, మిషన్ కాకతీయనే కాదు, ఒక్కొక్క పథకం అద్భుతమైన పథకం. ప్రశాంతత, సహజ సామరస్యత, మత సామరస్యత, శాంతి భద్రతలు ఎన్కౌంటర్ అనే తెలంగాణ ఒక అద్భుత తెలంగాణ. మాట వరుస కన్నా ఇందులో ప్రస్తావించలే. మాట వరుసనే ప్రస్తావించాలి, అది లేదు. లేకపోవడం అనేది ఏ ప్రజాస్వామిక సాంప్రదాయం. తర్వాత కాళోజీ గురించి పదే పదే అంటున్నారు. కాళోజీ కవిత మా మిత్రుడు చెప్పినాడు. కానీ కాళోజీ ఖమ్మంలో జరిగిన మొదటి తెలంగాణ మహాసభలో 3 కోట్ల మంది అనే పదం వాడి కవితను మార్చి చదివినాడు. అది ఎందుకంటే కాళోజీ చదవాలంటారు, చదివినాడు. ఇప్పుడు 3 కోట్లు అన్నాడు కవిత. తర్వాత దాశరథి కవితను ప్రస్తావించడం అద్భుతం. ఈ నల్లని భాస్కరులు ఎందరంటే, ఈ నల్లని మనం రాజకీయాలు ఏంటంటే, ఆ రోజు నీలం సంజీవరెడ్డి గారు అంటే పుచ్చలపల్లి సుందర వేస్తే లేసిలి వాడిది. ఇతర అంశైనా పార్లమెంటులో ఒక హిరేన్ ముఖర్జీ కానీ, ఒక ప్రమోద్ దాస్ గుప్తా కానీ పోతే, ఒక ఏకే గోపాలను పోతే గౌరవప్రదం అనేది. మొత్తం విలువలు లుప్తమైనవి. భాష కానీ, మాట్లాడే తీరు కానీ, సభ్య సమాజం ఏమనుకుంటూ తెలియకుండా మన పరిస్థితి జరిగినప్పుడు ప్రజలు చాలా వివేకవంతంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఇట్లా మాట్లాడి కేసీఆర్ ఏం చేయలేదంటే కేసీఆర్ను ప్రజలు ఒప్పుకోరు, జరిగే మంచిని గుర్తిస్తారు. అట్లనే దళిత బంధుకు వచ్చినప్పుడు ఇప్పుడు అది కూడా ఏంటంటే, డిగ్రీ చదివిన పిల్లగాడు ఉద్యోగం రాలేదు, చేసుకుంటే బాగుండే పూర్ణరు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అందరికనే వరకు ఏంటంటే, వాళ్ళకి ఇచ్చినలో లేదు కానీ సమాజంలో కలజడి మొదలైంది. కులతత్వం పెరిగిపోయిన సమాజంలో అట్టడుగున ప్రజలకు ఇచ్చే క్రమంలో ఆదరించాల్సినది బీసీలకు మాకేదిరా, వాళ్ళకు 5 లక్షలు రాకముందే 10 లక్షలు, ఓసీలకు మాకేదిరా, ఇట్లాంటి అలజడులు. అందుకే కుల సంఘాల భవనాలకు కానీ, కుల స్థలాలు ఇచ్చేదంటే కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయదన్న హామీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉండాలి. రెండవది, మాట్లాడితే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎవరి పట్ల కూడా పర్సనల్ కక్ష తీసుకోలే, ఎవరి పట్ల వ్యక్తిగతంగా అలాంటి చర్యలు లేవు. అదృష్టం ఏంటంటే, మా గత ప్రభుత్వంలో అధికారిని చూస్తే నాకు భయం ఏది. ఇప్పుడు చాలా నిజాయితీ అయిన శేషాద్రి గారు వచ్చినాడు. నేను మనస్ఫూర్తి చెప్తాను, నిజాయితీ ఉండాలి. వీళ్ళు శంకరన్ గారు కానీ, బిడి శర్మ గారు కానీ నిజాయితీ కానీ అధికారులకు ఉండాలా. శివధర్ శర్మ లాంటి ఒక సిన్సియర్ కరప్షన్ లేని అధికారి ఉన్నాడు, అట్లా రావాలా. సారీ నాకు తెలియదు, తీసేయండి. అయితే వాళ్ళ పేరులో పోవడం కాదు, వాళ్ళు కూడా అంత ప్రజాస్వామికంగా ఉండాలా. మాకెందుకంటే పేరు ఎందుకంటే ఒక ఆయన ఉండే మహానుభావుడు టీచర్లో మొత్తం వేస్తే ఏడ్చుకుంటే నా దగ్గర వస్తే, మా ఎమ్మెల్యే దగ్గర వస్తే నేను ఏం చేయను, ఒక్క ట్రాన్స్ఫర్ చింతలెదిరి హనుమంతరెడ్డి గారు మహాకళాకారుడు, ఆయన కోడలు ట్రాన్స్ఫర్. అలాంటివన్నీ జరిగినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అవి జరగకూడదని రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లో 10 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దని, అట్లా ఇస్తే మీరు కూడా మమ్మల్ని ఏదో మంచి కేసీఆర్ 2 ఫస్ట్ తరం సెకండ్ తరం అయిపోయింది, ఇంకా చాలు, దళిత బంధు కూడా అర్హులకే ఇవ్వాలని. దీంతో పాటుగా ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు. ఒక ప్రొఫెసర్, సార్కి ఏం పని, సార్ ఎక్కడో ఉంటాడు, ఒక ప్రొఫెసరు, ఒక విలువలు ఉన్న ప్రొఫెసరు, అవినీతి లేని ప్రొఫెసర్, సారు పాదాల వెంట నడిచిన ప్రొఫెసరు, ఇల్లు కిటికీలు లోట్లో పలుకుతారు మన వాళ్ళు. ఇది అధికారుల బలుపు. ఇది అంటే ఇప్పుడు మాట అధికారుల యొక్క ఉత్సాహం. ఇట్లాంటి ఘటనలు రేపు జరగవద్దు, ఇట్లాంటి ఘటనలు ఈ సమాజంలో జరగొద్దు. భిన్న అభిప్రాయాలు స్పష్టించగలగాల. ఒక అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ మీద ఊపా కేసు పెట్టినారు. అరగోపాల్ ఇంటి ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీలో అత్యున్నత వెస్టర్న్ జర్నల్స్లో లేకుంటే ఐక్యరాజ్య సమితి స్థాయిలో అక్కడ మాట్లాడడానికి కేసు. అలాంటివి ఇప్పుడు జరగకుండా వీళ్ళు హామీ ఇస్తే వీళ్ళు మాట్లాడడానికి ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం, శాంతి భద్రత కాపాడిన ప్రభుత్వం, పథకాలు అందించిన ప్రభుత్వం, నీళ్ళిచ్చిన ప్రభుత్వం, పల్లెల్లో వెలుగులు గలగలగల కాలువలల్లో మిలమిల సందమామ చేతికి అందినట్టు మన సెంతకొచ్చినట్టున్న ప్రభుత్వం, కాళేశ్వరం కానీ ఎత్తిపోతలు కానీ అద్భుతం చేసిన ప్రభుత్వాన్ని ఆ చర్యలను మాట వరుస కన్నా ప్రస్తావించకపోవడం నెహ్రూ రాజకీయ వారసులు అనుకునే మీకు ఏ ప్రజాస్వామిక సాంప్రదాయం ఉందని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెహ్రూని కానీ ఈ దేశ వారసత్వం అంతా గాంధీ తత్వంలో, అంబేద్కర్ సమన్విత దృక్పథంలో, గాంధీలో అంబేద్కర్ సమన్విత దృక్పథంలో అనేక త్యాగపూరితమైన భగత్ సింగ్ లాంటి పోరాట వారసత్వ ఫలితంగా ఈ రాష్ట్రంలో కొమరం భీం మొదలుకొని, కాళోజీ లాంటి విప్లవ కవులు మొదలుకొని, ఇంద్రవెల్లిలో ప్రాణాలుంటిన గిరిజన త్యాగాల మొదలుకొని ఒక ప్రజాస్వామిక సమాజం ఏర్పడ్డది. ఆ ప్రజాస్వామిక విలువలను కాపాడుతామనే మాట ఇస్తే నిరంకుశత్వాన్ని మేము కాకుండా ఉన్నప్పుడు ముందు భాషలో కానీ విధానంలో కానీ ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామిక ప్రక్రియ రావాలా. అది రావటం కోసం
మొట్టమొదట నేను ఎందుకంటే మళ్ళీ ఏదో మాట్లాడి కాదు, ఎందుకంటే మాట్లాడిన మిగతా విషయాలు లేదు. చాలా బాధపడ్డాను నేను చాలాసార్లు. ఇప్పుడు ప్రజాభవనం ఏదో బిల్డింగ్ కట్టిన, ఏ బిల్డింగ్ అయితే ప్రజాభవన అక్కడ ఏం జరిగింది ఏమీ లేదు. ఆ బిల్డింగుల చర్చలు, వ్యక్తిగతమైన ఆరోపణలు కాదు, విధానాలు ఏంటి, విధానాల పద్ధతి ఏంటి. ఇక్కడ అన్నిటికన్నీ ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడ తప్పుడు జరిగే వాటిని నిజాయితీగా ప్రాగ్మాటిజం అట్లా చెప్పాలి, కానీ లేని వాటిని రాళ్ళు వేసుకుంటా ఏమి జరగనట్టు మొత్తం నిర్బంధం అంటే నేను మళ్ళీ నాకేంటంటే నేను ఇంద్రవెల్లిలో 100 మంది గిరిజనులు కాల్చినవరని అంటాను. ఒక అనేక మంది లెక్కలేని అమాయకులను ఎవరు కాల్చినంట. ఈ దేశం రేపు జరగాల్సిన ప్రభుత్వం అంటే ఇంకా ఆయా సందర్భాలలో ఒక మతం వాళ్ళు తమ మతం వాళ్ళనే వేరే మతం వాళ్ళ ఆకారం వేసుకొని వేషధారణ వేసుకొని పోయి చంపిన మత కలహాలు ఈ తెలంగాణలో ఎన్నోసార్లు జరిగినాయి. ఈ మతాలే దొరుకున్నాను, అదే మతం వాళ్ళను వేరే మతం వేషాధారణతో పోయి చంపేసినారు. హైదరాబాద్లో చంపేసి అలజలు లేపినారు. అలాంటిది లేకుండా ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉన్నది. అది కేసీఆర్ గారి గొప్పతనం, అది గుర్తుపెట్టుకోండి. రేపు అట్లాంటి వాటికి తావివ్వద్దు, ఏ రకంగా ఇవ్వద్దు. అలాంటి వాటికి తావిస్తే, ఎందుకంటే ఇక్కడ దరిద్రము కర్మ ఒకనాటితో పోదు, అనేక రకాల సమాజంలో మారుతుంది. కానీ ముందు శాంతి భద్రతలు, ప్రశాంతత, మనం బతుకుతూ ఇతరులను బతికే ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని ఉండాలంటే తర్వాత ఒక్క మాట చెప్పి నేను బంద్ చేస్తాను. అమరులు, కుటుంబాలు, ఉద్యమకారులు, రిటైల్ ఉద్యోగులు వీళ్ళందరి సంక్షేమం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు, ఒక్క మాత్రం అది చెప్పి బంద్ చేసి చివరికి ముగిస్తున్నాను. ఇంటర్వ్యూల పేరుతోని గత ప్రభుత్వాలలో, అంటే పేరు కూడా గతంలో ఒక పేరుండే, ఆయన జరిగిన ప్రభుత్వాల్లో ఇంటర్వ్యూలు కొన్ని ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం, మన ప్రభుత్వం. కానీ అదే అక్కడ ఉన్న కొందరు వ్యక్తుల జరిగిన తప్పులు సరి చేసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకు మరీ ఇంటర్వ్యూ ఉండాలంటే ఒక 5 మార్కులు పరిమితం చేయాలి, 5 మార్కులకే. కానీ ఇంటర్వ్యూలు అనేది విపరీతంగా ఇంటే బాగా రాసి కష్టపడ్డ విద్యార్థులకంత ఇంటర్వ్యూలో మార్కులు వేసామనే పేరుతోని వరుసలు కట్టి బాల్లు కట్టి నైరాశ్యానికి గురవుతారు. ఎందుకంటే అంత గొప్ప మానవీయ సమాజం లేదు ఇవాళ. అన్ని రాజకీయాలను, విలువలను, సమాజాన్ని కార్పొరేటిజం డామినేట్ చేస్తూ ఉన్నది. విధ్వంస కాలంలో ఉన్నాం, మనం మాట్లాడుతున్నంత హాయిగా లేము. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రత్యామ్నాయం గత ప్రభుత్వం ఆ మాటలు గత ప్రభుత్వం మంచిగా లేదు. 1,20,000 ఉద్యోగాలు వస్తే ఇంజనీర్ ₹1 లేకుండా ఉద్యోగాలకు వచ్చినారు. కనుక అట్లనే ట్రాన్స్ఫర్, దానికి ఒక సిస్టమ్ ఉండాలి. రికమెండ్ చేస్తే ఎమ్మెల్యేలు ఇంకా ఎంపీలు ఇంకా పోయి ట్రాన్స్ఫర్ ఇవి వద్దు. ఎవడు ప్రతిభ ఉంటే, ఎవరు న్యాయం ఉంటే జరగాల. ఆ జరిగితే ఆ జరిగే హామీలు ఇస్తే మీరు అన్నట్టుగా మీరేంటంటే మిమ్మల్ని గౌరవించేందుకంటే కేసీఆర్ మా హృదయంలో ఎట్లా మహానేతనో, నా వ్యక్తిగతంగా సోనియా గాంధీ కూడా అంత నిజాయితీ, ఈ తెలంగాణ తల్లి లాంటి నేత అని గుర్తుపెట్టుకోండి. అదే ఆ సంస్కారం మనకు ఉండాలి, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. కనుక మనం అలాంటి ఆమెచ్చిన తెలంగాణలో గొప్ప మానవీయ సమాజాన్ని ఏర్పరచనీకే మీరు వచ్చిందంటే ద్వేషం ఎక్కువ ఉంది, భాష సరిగ్గా లేదు, కవుల ఉటంకనం కూడా సరిగ్గా లేదు. అసందర్భంగా నల్లని భాస్కరులు లేవు. నల్లని భాస్కరులంతా కానరాని భాస్కరులు, నల్లని భాస్కరులు ఎవరంటే నల్లంగా మీరు చూడని ఆ తల్లి సోనియా గాంధీ. థ్యాంక్ యూ.